మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. షష్టమాధిపతి రవి కూడా లాభంలోనే ఉన్నారు. కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. మీరు చేసే ఏ పనైనా సరే తలుచుకుంటే అది పూర్తవుతుంది. తలుచుకోవడమే తర్వాయి. ఏలినాటి శని నడుస్తుంది, తర్వాత చేద్దాం, నిదానంగా చూద్దాం అని అనుకోకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం చెప్పదగినది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది. అటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, ఏదైనా సరే మీ మాట 10 మందిలోనూ ఆమోదదాయకంగా ఉంటుంది. మీరు ఒక మాట చెప్పారంటే 10 మంది ఆ మాట విని చాలా బాగుంది, ముందుకు వెళ్దామన్న భావన ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్త వహించడం, సంతానం ఎవరైతే కన్సీవ్ అయ్యారో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్య రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గ్రహగతులు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఈ వారం మీ చేతికి అందుతుంది. వచ్చిన అవకాశాన్ని, వచ్చిన ధనాన్ని ఇంకో చోట చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. కోర్టు సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పుడో కొన్న భూమికి అది విలువ పెరగడం, మరింతగా పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. దాన్ని అమ్మకుండా ఉన్న వాటిని సేవ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏలినాటి శని నడుస్తోంది. దక్షిణామూర్తి రూపు మెడలో కానీ, కరుంగుల మాల కానీ మెడలో వేసుకోవడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన తల్లిదండ్రులు ఏదో చెప్పి మభ్యపెట్టి మన పని మనం చేసుకుందాం అనుకోవడం పొరపాటు. 4 సంవత్సరాలు చక్కగా చదువుకుంటే 40 ఏళ్ళు సుఖపడతాం, లేదా 4 సంవత్సరాలు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది. అన్ని విధాలుగా అన్నీ బాగుండాలి అని అనుకుంటాం. కానీ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్పి నీకేంటి, నువ్వు బాగానే ఉన్నావు, మీ బాగానే ఉంటుంది, నువ్వు పైకి వచ్చి బయటకు వచ్చి అని చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేమ విషయాలలో విఫలమయ్యే అవకాశాలు కూడా లేదు. ఆ బాధతో మనోవేదనకు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో రవి కుజులతో కలిసి ఉన్నారు, శుక్రుడితోటి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది మీరు కలిసి వస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీకు మీరుగానే తీసుకోవాలి. సంతానం బాగా చదువుతుందా లేదా, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో అని ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని పక్క నుండి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ మీరు మంచివారని చెప్పేసి మీ పొగడ్తలతోటి ముంచెత్తి మీ దగ్గర డబ్బు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా షూరిటీ సంతకాలు కానీ ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే మటుకి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కానీ, భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే గడిచిన వారం, అంతకుముందు వారం కంటే ఈ వారం మీన రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఇక మనం కష్టపడ్డాం, ఏదైనా ఫలితం అంటే భగవంతుడే ఇవ్వాలి, కానీ ఆయన ఇచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. దైవానుగ్రహం చక్కగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్సవతుతో దీపారాధన చేయడం, అదేవిధంగా మీ కులదైవానికి 21 సార్లు కానీ 108 సార్లు కానీ వెళ్ళేటప్పుడు నామస్మరణ చేసుకుని వెళ్ళండి. దాని ద్వారా చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in